కేఎస్విపి ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం అన్నమయ్య సినిమాలో మూసిన ముత్యాలకేలే అనే పాట తాలూకు స్వరాలు చూద్దాం. ఇది 1:30 శృతిలో ఉంది ఈ పాట. మీకు ఇది 2 ఏళ్ల సజ్జమంతో 1:30 శృతిలో నేను దీనికి నేర్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ పాట ఫస్ట్ ఒక ఫ్లూట్ బిట్ ఒకటి ఉంటుంది ఈ పాటలో. అలా ఉంటుంది. అయితే అలా వస్తుంది. అది అంటే మా పదస దరి సరి సదా సాదా అలా అంటే కొద్దిగా స్వరాలని నొక్కితే ఆ ఎఫెక్ట్ వస్తున్నట్టు. అంటే అలా నొక్కి వాయిస్తే ఆ ఎఫెక్ట్ కరెక్ట్గా ఆ బిట్ వస్తుంది. తర్వాత మేల్ వాయిస్లో మూసిన ముత్యాలకేలే మురుగులు సరి దరి సరి దరి సరి ముత్యాలకే దరి సరి మూసిన దరి సరి దా అంటే ముత్యాలకే లే అంటే దాలోకి వెళ్ళిపోవాలి. కేలే పైకి వెళ్ళిపోతుంది. అప్పటిదాకా కేలే దైవతంలోకి వెళ్ళిపోతుంది. 2 దాలు అక్కడ వస్తాయి. కేలే దాదా దరి సరిరి దా దరి సరిరి కేలే రీ నుంచి దాలోకి వెళ్ళి ఇంకొక దా పలకాలి. అయితే కేలే దశ పామ మురుగులు రిరి పాప ఆశల చిత్తానికేలే చిత్తానికేలే అంటే అసలు ఇది మేల్ వాయిస్ కంప్లీట్ కాగానే ఒకటి హమ్మింగ్, ఫిమేల్ వాయిస్లో హమ్మింగ్ ఒకటి సదపామ అలా ఫిమేల్ హమ్మింగ్ ఒకటి వస్తుంది. ఆ తర్వాత ఆశల చిత్తానికేలే మా పాప ఆశల మా పాప చిత్తాని పాసదపమం కేలే అలవోక రిరి సాస అలవోకలు మాప మరి ఓకలు అనేదానికి మాప మరి కొంచెం స్పీడ్గా వస్తే అది వస్తుంది. తర్వాత ఈడొక కోరస్ వస్తుంది. అలా 5 సార్లు వచ్చిన తర్వాత రీమమ రి సదా రీమమ రీమమ రి
సదా రీ మమ రి సదా తర్వాత రీమ రీ రీమ అలా వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మూసిన ముత్యాలకేలే అదే సేమ్ స్వరాలు మ్యూజిక్లో వస్తాయి. అంటే పాపద పామరి సారి మామారి అది చివరికి కొంచెం తేడా ఉంది, అది చూసుకోండి. నేను చెప్పేది ఏంటంటే మీకు ఒకటే మనవి చేసుకుంటున్నాను నేను ఏంటంటే నా వాయిస్ని పట్టించుకోకండి ఒకటి. రెండవది ఏంటంటే నేను సేమ్ సినిమా పాట ఎలా అయితే ఉంటుందో దాన్ని బేస్గా చేసుకొని నేను స్వరాలు చేస్తున్నాను. మీరు ఇది 1కి 2 సార్లు వినండి, ముందు పాట వినండి, ఒరిజినల్ పాట విని నేను చెప్పిన శృతిలో మీరు ప్రయత్నం చేయండి. 99% అంటే ఏ ఒక్క స్వరం కూడా తప్పు పోకుండా దాదాపుగా అదే స్వరాలు వస్తాయి, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అలా చూసుకోండి. ఏంటంటే ఈ చెప్పడం అంటే నేర్పించడం వేరు, డైరెక్ట్ పాట పాడుకోవడం వేరు. ఇప్పుడు నేర్పించడం అంటే ఒక్కొక్క స్వరం అంటే కందులేని అని చెప్తున్నాను, అదే పాడడం అంటే రీమమ పామమ అది మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఈ చెప్పడం ఏంటంటే రీమమ పామమ అలా విడదీసి చెప్పడం వల్ల కొంచెం అంటే అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అలా మీరు ఏం చేస్తారంటే నేను చెప్పింది మీరు వీడియో పాట సాంగ్ ఒరిజినల్ సాంగ్ వినండి. ఫస్ట్ ఒరిజినల్ సాంగ్ 1కి 2 3 సార్లు వినండి. అవసరమైతే 5-6 సార్లు 10 సార్లు విన్నా పర్వాలేదు, ఇంకా ఏంటంటే నోటెడ్ అవుతుంది ఆ సాంగ్. ఆ తర్వాత నేను చెప్పిన ఈ నోట్స్ని మీరు ఒక పేపరు పెన్ను తీసుకొని జాగ్రత్తగా ముందు రాసుకోండి. ముందు నేను ఏ సాహిత్యానికి ఏ స్వరం చెప్తున్నాను అనేది మీరు నోట్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రయత్నించండి. అప్పుడు మీకు 99% అంటే సగం డౌట్లు మీకున్న డౌట్లు ఏంటంటే వెంటనే కొంచెం పరిష్కారం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది మీకు. అలా కాకుండా మీరు డైరెక్ట్ ఏకంగా పాటకు వచ్చి నేను రాసుకుంటున్నానండి నాకేం అర్థం అవ్వట్లేదంటే అది కొంచెం కష్టతరమైన పని. అలా కాదు, నేను చెప్పిన విషయాలు మీరు జాగ్రత్తగా పాటిస్తే ఒకవేళ నేను అర్థం అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇంకా కొంతమంది ఏంటంటే ఏమంటే మీరు పెట్టిన నోట్స్ కనిపించట్లేదు అని, దానికి వేరే మార్గం ఉంటుంది. మీరు దాంట్లో ఏంటంటే మీ క్వాలిటీ పెంచుకోవాలి. క్వాలిటీ పెంచుకోవడం వల్ల మీకు మంచి క్వాలిటీ ఎక్కువగా ఉండడం వల్ల మీకు అక్షరాలు బ్లర్ కాకుండా మంచిగా క్లియర్గా కనిపిస్తాయి. అది కూడా పరిష్కారం అవుతుంది మీ సమస్య. ఇంతకుముందు కూడా చాలా నా ముందు ప్రీవియస్ వీడియోలో కూడా చాలామంది బ్లర్గా ఉందండి ఏమి కనిపించట్లేదు అన్నారు. దానికి కూడా ఇదే ఫార్ములా, మీరు క్వాలిటీ పెంచుకోండి. మీ మొబైల్లో క్వాలిటీ పెంచుకోవడం వల్ల మీకు మంచి స్వరాలు స్పష్టంగా కనిపిస్తాయి, స్పష్టంగా కూడా మీకు అర్థమైతే మీరు ముందు ఒక నోట్స్ తీసుకొని నేను ఏమైతే చెప్పానో అది యాస్టీస్గా రాసుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి. విన్న తర్వాత ఒక 10-15 సార్లు వినండి. విన్న తర్వాత మనం క్వాలిటీగా దాన్ని అంటే కరెక్ట్గా అక్యురేట్గా మనం దాన్ని సాధన చేయడానికి నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే నెక్స్ట్ మేల్ వాయిస్లో కందులేని మోమునకేలే రే మమ ప మమ కందులేని మోమునకేలే రీ రి రి సారి మోమునకేలే రీ రి గరి రే స కస్తూరి రీ రి గరి రే స కస్తూరి అలా చిందుని కొప్పునకేలే రీమ పామ చిందుని రీమ పామ మరి రి సారి కొప్పునకేలే చేమంతులు సరిమ పామరి చేమంతులు. ఈడ స్వరం ఉంటుంది,
నేను చెప్పిన స్వరాన్ని మీ ఒరిజినల్ పాటలోని స్వరాలను టాలీ చేయండి, సేమ్ వచ్చేస్తుంది. మొపపప్ప అంటారు. నేను ఈ శృతిలో నాకు వచ్చిన స్వరాలు ఏంటంటే మపద సాద పమరి సా రిమ పప్ప మపద పద సాద సరి అలా వస్తుంది. అంటే అది ఒరిజినల్ బిట్. ఓకే, స్వరాల్లో వచ్చేది అది. మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. తర్వాత మందయానమునకేలే మా పద సస మందయాన మా పద సస మునకేలే రిసద పపమం మట్టెల మోతలు మా పద దశ సస మట్టెల మా పద దశ సస. తర్వాత గంధమేలే దర్రి సరిస దర్రి సరి సాద గంధమేలే మా పద సదా పై కమ్మని నీమేనికి రిమా పామరి నీమేని కమ్మని మా పద సస మా పై కమ్మని మా పద సస పై క అంతవరకు మా పద సస మని అంటే సదపమ. తర్వాత నీ మేనికి అంటే రీమపామ రీస రిషభం నుంచి సజ్జమానికి జారుడు గమ్మకం రావాలి. అయితే కథ. దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే రెండవ చరణం కూడా ఇలాగే ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసి పెంచండి. సబ్స్క్రిప్షన్ పెంచడం వల్ల కొంచెం ఈ మధ్య కొంచెం నాకు దెబ్బ తగలడం వల్ల నేను అక్షరాలు కూడా స్పష్టంగా పలకలేకపోతున్నా. దయచేసి మన్నించండి. అయితే దీన్ని ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. నేను ముందు ఏ విషయాలు అయితే చెప్పానో వాటిని దయచేసి ఫాలో అవ్వండి. అవ్వడం వల్ల మీకు కూడా కొంచెం ఇది అంటే దానిలో ఉన్న ఇది దొరుకుతుంది, మీకు పట్టు దొరుకుతుంది. ఆ పట్టు దొరకడం వల్ల మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళే ఛాయిస్ ఉంది. కాబట్టి దయచేసి ఆ విధంగా మీరు దాన్ని పాటిస్తారని మనవి చేసుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అదే సెలవు. నమస్కారం. సబ్స్క్రిప్షన్ పెంచండి. సబ్స్క్రైబర్స్ని పెంచడం వల్ల నేను కూడా కొంచెం అడుగు ముందుకు వేయగలుగుతుంటాను. నాకు కూడా కొంచెం మీరు ఇచ్చే ప్రోత్సాహం నాకు కూడా ఉత్సాహాన్ని కలిగించాలి కదండి. అందుకని మీరు కూడా దయచేసి దీనికోసం పాటుపడతారని మనవి చేసుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.